ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఓ పొలిటికల్ వెబ్ సిరీస్ దుమారం రేపుతుంది. ఇద్దరు ప్రముఖ రాజకీయ నేతలపై దర్శకుడు దేవకట్ట దీన్ని రూపొందించారు. మైసభ పేరుతో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ఆర్ ని తలపించేలా ఇందులో పాత్రలు ఉన్నాయి. చంద్రబాబు క్యారెక్టర్లో ఆది పినిశెట్టి, రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్లో చైతన్యరావు ఉన్నారు. హైదరాబాద్ వైస్రాయ్ హోటల్ సీన్లో లక్ష్మీ పార్వతి పాత్రను ఈ సిరీస్ లో చూపించారు. దేవకట్ట ఆ సమయంలో వైఎస్ఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నట్లుగా సీన్లు ఉన్నాయి. వైస్రాయ్ హోటల్ నుంచి చంద్రబాబు వైఎస్ఆర్ కు ఫోన్ చేసినట్లుగా ట్రైలర్ లో ఉంది. నాకు ప్రత్యర్థిగా ఫోన్ చేశావా, ఫ్రెండ్ గానని వైఎస్ఆర్ పాత్ర ప్రశ్నిస్తే తన పరిస్థితి చావో రేవో తేల్చుకోలేని విధంగా ఉందంటూ చంద్రబాబు క్యారెక్టర్ డైలాగ్ ఉంది. 20 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పు కింద నలిగిపోతుందంటూ మరో వివాదాస్పద డైలాగ్ కూడా ట్రైలర్ లో ఉంది. ఇవాళ నువ్వు గెలిస్తే అది తన చేతిలో వెన్నుపోటు అనే బాణంలా మారుతుందంటూ వైఎస్ఆర్ డైలాగ్ ఉంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తుంటే చంద్రబాబు వైఎస్ఆర్ మధ్య నిజంగానే అంత స్నేహం ఉందా? వైస్రాయ్ సంక్షోభం సమయంలో వైఎస్ఆర్ కు చంద్రబాబు ఫోన్ చేశారా అని అనుమానాలు కలుగుతున్నాయి. ఆ సమయంలో ఎంపీగా ఉన్న వ్యక్తిని ప్రతిపక్ష నేతగా సినిమాలో ఎలా చూపిస్తున్నారు? ఏపీ రాజకీయ చరిత్రను వక్రీకరిస్తున్నారా? ఈ వెబ్ సిరీస్ ద్వారా దేవకట్ట ఏం చెప్పాలనుకున్నారు? ఏపీలో టీడీపీ, వైసీపీ ఈ వెబ్ సిరీస్ ను యాక్సెప్ట్ చేస్తాయా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందిస్తారు. ఎస్ అశోక్, చెప్పండి, మనం ఈ సినిమాకి సంబంధించి కూడా ట్రైలర్ మొత్తం చూసాము, డైలాగ్స్ కూడా ఉన్నాము. అయితే ఈ వెబ్ సిరీస్ ఏపీ పొలిటికల్ రాజకీయాల్లో అయితే ఎలా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందనుకోవచ్చు? అసలు దీనికి అదే ఏంటనుకోవచ్చు? ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు అయితే రైజ్ చేస్తూ ఉన్నారు దేవకట్ట. సో ఇది కావాలని సెన్సేషన్ కోసం అది క్రియేట్ చేశారా, నిజంగా జరిగిన సన్నివేశాలనే తీసుకున్నారా? ఒకవేళ దేవకట్ట కనుక స్టోరీ రాసుకునేటప్పుడు ఆనాడు వైస్రాయ్ ఘటనలో 95లో జరిగిన హైదరాబాద్ వైస్రాయ్ హోటల్లో జరిగిన రాజకీయ సంక్షోభం, టీడీపీలో చెలరేగిన అతిపెద్ద సంక్షోభం, పార్టీలో చీలిక, ఎన్టీఆర్ను ముఖ్యమంత్రిగా గద్దె దింపడం, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం, ఇదంతా కూడా అతిపెద్ద సంక్షోభం. ఈనాటికి కూడా వైసీపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, వేరే వారు అందరూ కూడా చేసే కామెంట్ ఏంటంటే వెన్నుపోటు పొడవటం అని, సొంత మామకే వెన్నుపోటు పొడిచారు అని ఈరోజు కూడా ఎద్దేవా చేస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. కాదు, అది వెన్నుపోటు కాదు, ఆనాడు ఉన్న పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం అని టీడీపీ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు చాలాసార్లు వివరణ ఇచ్చారు. సో ఇవాళ దేవకట్ట ఒక కొత్త పాయింట్ని రైజ్ చేశారు. సో వైస్రాయ్ ఘటన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆనాడు వైస్రాయ్ ఘటనలో ఉన్న ఎమ్మెల్యేల్లో చాలామంది ఇప్పటికి కూడా ఉన్నారు. ఆనాడు ఎన్టీఆర్ వెంట నడిచిన వాళ్ళు ఇప్పటికీ పార్టీలో ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు వెంట కలిసి వెళ్ళిన వాళ్ళు ఇప్పటికీ పార్టీలో ఉన్నారు. సో అందరికీ కూడా తెలుసు. కాకపోతే ఒక జనరేషన్ బ్యాక్లో జరిగిన ఇష్యూ కాబట్టి ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ 90s పీపుల్ అందరికీ కూడా వైస్రాయ్ ఘటన, ఆ రోజు జరిగిన ఇష్యూ అంతా కూడా అవగాహన ఉంది. కానీ ఇవాళ దేవకట్ట తన మైసభ అనే ఈ ట్రైలర్లో చూపించిన దాంట్లో అతిపెద్ద వివాదం, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా. ఒక పక్క వివాదం, మరో పక్క ఆసక్తికరమైన అంశం. ఏదైతే ఎమ్మెల్యేలందరినీ పిలిపించి చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్లో సమావేశం పెట్టిన సందర్భంలో ఇప్పుడు నేనేం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వైస్రాయ్ హోటల్ నుంచి చంద్రబాబు నాయుడే స్వయంగా ఫోన్ చేసి ఏం చేయమంటావు అని అడగటం అనేది ఆసక్తికరమైన అంశం. ఇది నిజంగా జరిగిందా? ఒకవేళ నిజంగా ఆయన ఫోన్ చేశాడని నీకు ఎవరు చెప్పారు? ఈ స్టోరీ లైన్ రాసుకునేటప్పుడు దానికి ఒక ఆధారాలు కావాలి. దేన్ని బేస్ చేసుకుని ఇదంతా కూడా చేశావు? ఎందుకంటే అప్పటికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు ఇద్దరు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కావచ్చు. ఇద్దరు కూడా పొలిటికల్ కెరీర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 1975లో ఒకేసారి స్టార్ట్ చేసినప్పటికీ, ఒకే పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు టీడీపీలోకి వచ్చిన తర్వాత ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులుగానే మారారు. 96లో ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కావచ్చు, అవ్వక ముందు కావచ్చు, ఎంటైర్ అంటే టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఆయన ఒక విధంగా రాజశేఖర్ రెడ్డికి ప్రత్యర్థిగానే ఉన్నారు. ప్రత్యర్థిగా ఉన్న సందర్భంలో రాజకీయ కెరీర్ ఇద్దరు ఒకేసారి కలిసి స్టార్ట్ చేసినప్పటికీ ఆ స్నేహం ఉంటే ఉండొచ్చు. కానీ ఈ విధంగా వైస్రాయ్ ఘటనలో అతిపెద్ద సంక్షోభం ఏర్పడినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్న సందర్భంలో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఒక యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి అని రాజశేఖర్ రెడ్డికి వైస్రాయ్ హోటల్ నుంచి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు అని అడగటం అని చెప్పడం అనేది ఈ ట్రైలర్లో ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తుంది. రెండోది
వివాదాస్పదమైన అంశంగా కూడా కనిపిస్తుంది. టీడీపీ శ్రేణులు ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు, ఇది నిజమని ఒప్పుకోరు. అసలు రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది ప్రశ్న ప్రతి ఒక్కరి నుంచి కూడా తలెత్తుతుంది. ఒకటి, రాజశేఖర్ రెడ్డిని ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు నేను ఇప్పుడు చావో రోవో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, 20 ఏళ్ల నా రాజకీయ జీవితాన్ని మొత్తాన్ని కూడా ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పుల కింద నలిగిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పడం. ఎవరా మేకప్ ఆర్టిస్టు అంటే ఆయన అప్పట్లో లక్ష్మీ పార్వతిని ఉద్దేశించి వైస్రాయ్ ఘటన జరిగింది, పార్టీలో చీలికి వచ్చిందని చెప్తూ ఉంటారు. సో మేకప్ ఆర్టిస్ట్ కింద చిత్రీకరించింది రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి మరి పలానా మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పింది లక్ష్మీ పార్వతి గురించేనా? ఇవన్నీ కూడా క్లారిటీ రావాల్సి ఉంటుంది. సో అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఫోన్ ఎత్తి ఈ సందర్భంలో ఏం జరుగుతుంది నాయుడు, ఇప్పుడు నాకు ఫ్రెండ్గా ఫోన్ చేసావా లేకపోతే రాజకీయ ప్రత్యర్థిగా ఫోన్ చేసావా అని అడగటం, దానికి ఈయన అసలు కారణం చెప్పటం. సో ఇప్పుడు నువ్వు ఒక యుద్ధం చేస్తున్నావు, ఆ యుద్ధంలో నువ్వు మూవ్ అంటే ముందుకెళ్ళు అని రాజశేఖర రెడ్డి సలహా ఇచ్చినట్టు. అయితే ఇవాళ కనుక ఈ యుద్ధంలో నువ్వు గెలిస్తే ఇక జీవితకాలం పాటు వెన్నుపోటు అనే బాణంతో నిన్ను ఓడించే వరకు పోరాటం చేస్తానని చెప్పి మళ్ళీ రాజశేఖర రెడ్డి అనటం. అంటే ఒక పక్క ఒకవేళ పార్టీలో చీలికి తీసుకొచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయినా ఈ యుద్ధంలో విజయం సాధించినా ఫ్రెండ్గా నువ్వు యుద్ధం చేయని చెప్తూనే యుద్ధంలో గెలిచిన తర్వాత నువ్వు వెన్నుపోటు పొడిచావు అనే అంశాన్ని మళ్ళీ రాజశేఖర రెడ్డి ప్రస్తావించడం, నీ వెన్నుపోటు అస్త్రాన్ని నీ మీదే సంధించి నీ మీద మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తానని చెప్పడం, ఈ రెండింటికి కూడా ఎక్కడా కూడా కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఎక్కడ పొంతన కుదరట్లా, మ్యాచ్ అవ్వటంలా. అలా ఎందుకు సలహా ఇచ్చాడు అంటే పార్టీలో చీలికి తీసుకురమ్మని రాజశేఖర రెడ్డి సలహా ఇచ్చినట్టుగా ట్రైలర్లో చూపిస్తూ ఉన్నారు. అదే క్రమంలో అదే చీలికి తీసుకొచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయితే వెన్నుపోటు పొడిచావని మళ్ళీ నీ మీదే నేను యుద్ధం చేస్తాను అని రాజశేఖర రెడ్డి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. రెండోది, పిల్లనిచ్చిన మామ దగ్గరే ఉనికి కోసం ప్రయత్నాలు చేయాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు పొజిషన్లో ఉన్న ఆ క్యారెక్టర్ రాజశేఖర రెడ్డికి చెప్పడం, ఇదంతా కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ కాంట్రవర్సల్ ఇష్యూ. రెండూ కూడా ఉన్నాయి, జనాలందరికీ కూడా కొత్త పాయింట్, ఇప్పటివరకు కూడా ఎవ్వరికి తెలియని పాయింట్. రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు స్నేహితులు అన్న విషయం తెలుసు, కానీ మరీ ఇంతలా వైస్రాయ్ ఘటనలో కూడా పార్టీలో చీలికి తీసుకొచ్చిన సందర్భంలో కూడా తన స్నేహితుడు తన రాజకీయ ప్రత్యర్థి, అప్పటికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న, అప్పటికే ఆయన పీసీసీ చీఫ్గా కూడా పనిచేస్తున్నారు రాజశేఖర రెడ్డి. బహుశా ఏదైతే ఈ ఘటన జరిగినప్పుడు ఆయన ఎంపీగా ఉన్నట్టున్నారు బహుశా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి. సో ఈ సందర్భంలో ఆయనకు ఫోన్ చేసి ఈయన సలహా అడిగారు అనేది ఆసక్తికరమైన అంశం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు, చంద్రబాబు నాయుడు అభిమానులు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు, ఏ విధంగా తీసుకుంటాయి, పాజిటివ్గా తీసుకుంటాయా నెగిటివ్గా తీసుకుంటాయా అనేది, లేదా ఎప్పుడూ అయిపోయిన ఘటనని మళ్ళీ ఇప్పుడు గుర్తు తెచ్చి పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ కూడా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ ముందుకు మూవ్ అవుతుందా ఆగిపోతుందా అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే టీడీపీ శ్రేణులు దీన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తాయి. ఇలాంటి జరిగే అవకాశం ఉందంటే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డికి ఫోన్ చేశారు అంటే ఎవరో నమ్మరు. కానీ ఇక్కడ దేవకట్ట నేను చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కాదు, రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి కాదు, ఇది కల్పిత కాదా అని ఒక చెప్పుకునే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడా కూడా ఎవరు నమ్మే అవకాశం లేదు. ఇదంతా క్లియర్లీ పొలిటికల్ డ్రామా. ఇది తెలుగుదేశం పార్టీ, ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి తీసింది అనేది అక్కడున్న గెటప్లను బట్టి చాలా క్లియర్గా తెలుస్తోంది. అదే క్రమంలో పోస్టర్లో టైటిల్లో ఒకసారి మీరు టైటిల్ చూడండి, మయసభ అని టైటిల్ పెట్టారు. సరే మయసభ అని ఎందుకు పెట్టారు అనేది ఆయన ఇష్టం. కింద పక్కన ఫోటోలు చూడండి, షాడో ఫొటోస్లో మీ క్లియర్గా యువతల పక్క చంద్రబాబు నాయుడు అన్న విషయం క్లియర్గా తెలిసిపోతోంది. ఈ పక్క పంచికట్టుతో ఉన్న వ్యక్తి, చేతు పైకెత్తిన వ్యక్తి క్లియర్గా రాజశేఖర రెడ్డి అనేది ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది ఫోటోలో. ఈ ఫోటోల ద్వారా ఒక సైన్ ఇచ్చారు. అలాగే గెటప్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్లో ఉన్న ఆది పిరిశెట్టి సేమ్ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఉంది, ఒక వాయిస్ మాడ్యులేషన్ మాత్రం డిఫరెంట్గా ఉంది. కానీ రాజశేఖర రెడ్డి క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి తలపాగాతో ఉండటం, రైతుల దగ్గరికి వెళ్ళి వ్యవసాయాన్ని మించిన డిగ్రీ ఇంకోటి లేదని చెప్పడం, ఇలాంటి కారణాలన్నీ చూపిస్తూ పంచకట్టుతో ఆ క్యారెక్టర్ అంటే చైతన్యరావు పోషించిన ఆ క్యారెక్టర్ చూపించడం ద్వారా అది రాజశేఖర రెడ్డి అని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక మధ్యలో సుశీలాదేవి అని లక్ష్మీ పార్వతిని చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. వైస్రాయ్ హోటల్ పేరుని ఇంకొక ఆశ్రమ హోటల్ అని పేరు మార్చారు. అంటే వైస్రాయ్కి దగ్గరగా పలకటానికి ఈజీగా ఆశ్రమ హోటల్ అని పెట్టడం జరిగింది. ఆనాడున్న ఈటీవీని అంటే ఈనాడు టెలివిజన్ కాబట్టి ఈనాడు టెలివిజన్ పేరుని ఆ ఓబీ వ్యాన్ పేరు మీద ఉన్న పేరుని ప్రతిరోజు టీవీ అని మార్చారు, ఈనాడుని ప్రతిరోజు అని మార్చారు. సో ఎంటైర్ సింబాలిక్గా క్లియర్గా ఆనాడు 90s జరిగిన ఒక పొలిటికల్ డ్రామాని టీడీపీ కాంగ్రెస్ పార్టీల మధ్య, టీడీపీలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వర్గం మధ్య జరిగిన
ఈ సంక్షోభాన్ని ఇప్పుడు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయటం, ఒక వెబ్ సిరీస్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక వివాదాస్పదమైన అంశం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఈ మయసభ అంటే ఏదో సోనీ లీవ్లో వస్తుంది, ఇది పెద్దగా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కాబట్టి ఇంత తెలుగు ప్రజలకు పెద్దగా కనెక్ట్ అయిన ఓటీటీ ప్లాట్ఫామ్ కాదు ఇది. తెలుగు ప్రజలకు నెట్ఫ్లిక్స్, ప్రైమ్, అమెజాన్ ప్రైమ్, లేకపోతే ఆహా, లేకపోతే ఇప్పుడు ఈటీవీ లాంటివి బాగా కనెక్ట్ అయ్యాయి. కానీ సోనీ లీవ్ లాంటిది అర్బన్ ఏరియాస్లో మాత్రమే పీపుల్కి కనెక్ట్ అయి ఉంది. అందువల్ల ఈ ట్రైలర్ అనేది ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చిన ఈ ట్రైలర్ ఇంకా అన్ని పొలిటికల్ పార్టీలకి జనానికి కనెక్ట్ కాలేదు. పర్టికులర్గా అది చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి మధ్య ఉన్న స్నేహ జీవితం, ఆ తర్వాత వారిద్దరి మధ్య ఉన్న సంఘర్షణలు, కాలేజీ వ్యవహారాలు, లేకపోతే ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థులుగా మారిన వైనం, ఇదంతా చూపించుంటే బాగుండేది. కానీ ఆనాడున్న అతిపెద్ద టీడీపీలో అతిపెద్ద రాజకీయ సంక్షోభం, ఈనాటికి చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు అంటూ ప్రత్యర్థి పార్టీల చేత వేలెత్తి చూపించుకుంటున్న ఆ ఇష్యూకి సంబంధించిన అంశాన్ని చాలా సెన్సిటివ్ ఇష్యూ, దాన్ని చూపించే క్రమంలో చాలా జాగ్రత్తలు వహించాలి. అలాంటిది చిరకాల ప్రత్యర్థులైన రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి సలహా అడిగారు. అంటే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడగొట్టావా లేదా పార్టీలో చీలికి తీసుకుని రమ్మంటావా లేదా అని ఆయనకు ఫోన్ చేసి సలహా అడగటం అనేది నిజంగా విచిత్రం, విడ్డూరు. ఒకవేళ నిజంగా జరిగింది అని ఆ పార్టీలో ఆనాటి ఉన్న నేతలు ఎవరైనా దేవకట్టాకి చెప్పారా? వీటన్నిటికీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకనే మేము దేవకట్టాన్ని సంప్రదించే ప్రయత్నం చేశాం. ఈ టైంలో అసలు ఎవరి మీద తీశారు, ఎందుకు తీశారు, ఇది ఫిక్షనేనా, రియల్ ఘటనల ఆధారంగా తీశారా ఏంటనేది అడుగుదామని చెప్తే ఆయన బహుశా మాట్లాడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. బహుశా సోనీ లీవ్ నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నట్టుగా ఏదో ఒక ఆన్సర్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక రెండోది ఏంటంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. దివిసీమ ఉప్పిన ఘటన జరిగినప్పుడు అప్పుడు ఎన్టీఆర్ అప్పటికి సినిమా హీరోగా ఉన్న ఆయన మిగిలిన సినీ నటులందరినీ కూడా అక్కడికి రప్పించి అందరి దగ్గరికి వెళ్ళి చందాలు వసూలు చేసి దివిసీమ బాధితులందరికీ కూడా ఒక సామాజిక బాధ్యతతో కొన్ని లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు ఎన్టీఆర్. ఆ ఘటనని కూడా ఈ వెబ్ సిరీస్లో చూపించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ గెటప్లో కాకి బట్టలతో ఉన్న వ్యక్తిని ఒక క్యారెక్టర్ని చూపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అండ్ రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్లతో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా లారీ మీద, అంటే చంద్రబాబు నాయుడు లారీ డ్రైవ్ చేస్తూ ఉంటే రాజశేఖర్ రెడ్డి పక్కన కూర్చున్నారు. ఒకవేళ ఈ ఘటన నిజంగా అప్పట్లో ఏమైనా జరిగిందా, కాంగ్రెస్ పార్టీలో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగిందా ఏంటనేది చూడాల్సి ఉంటుంది. లేకపోతే రాజకీయాల్లోకి ఇద్దరు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టారు. అప్పట్లో పోటీ చేసిన మొదటిసారి ఇద్దరు గెలిచారు. చంద్రబాబు నాయుడు గెలిచిన మొదటిసారి మంత్రి కూడా అయ్యారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పని చేశారు కూడా. అలాంటి ఇద్దరు వ్యక్తులు లారీలో ఎందుకు వెళ్ళారు? ఒకవేళ ఎవరన్నా రాజశేఖర రెడ్డి సన్నిహితులకో చంద్రబాబు నాయుడు సన్నిహితులకో దీని గురించి ఏమైనా అవగాహన ఉంటే ఉండొచ్చు. సో అక్కడ వెళ్ళేటప్పుడు మాట్లాడుకున్న డైలాగులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలి, అంటే టీడీపీ శ్రేణులు అక్కడ మాట్లాడిన డైలాగ్ కాన్వర్షన్ని పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు, కానీ వైసీపీ శ్రేణులు దీన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తాయి. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్, రాజశేఖర రెడ్డి క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి పొలం దూనుకునే, అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నీకెందుకు రాజకీయాలు అని అంటే, అలా అయితే వసూళ్లు చేసే కుటుంబం నుంచి, వసూళ్లు చేసే కులం నుంచి వచ్చిన ఒక రౌడీవి నీకెందుకు రాజకీయాలు అని రాజశేఖర రెడ్డిని అంటాం. అంటే రాజశేఖర రెడ్డిని వసూళ్లు చేసే కులం నుంచి వచ్చిన రౌడీవి నీకెందుకు రాజకీయాలు అని, రౌడీ అని సంబోధించే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఇద్దరు స్నేహితులు కాబట్టి ఆ సందర్భంలో నిజంగా అలాగే మాట్లాడుకున్నారా? అలా మాట్లాడుకుంటే ఈయనకి చెప్పింది ఎవరు? ఇప్పుడు వ్యవసాయం చేసే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తివి నీకు రాజకీయాలు ఎందుకు అని ఒకవేళ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు అన్నా కూడా అందులో పెద్ద తప్పు దొందార్థం ఇంకోటి ఏదీ లేదు, కాంట్రవర్సల్ కాదు. రైతు కుటుంబం నుంచి వచ్చావు కదా నీకెందుకు రాజకీయాలు అని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ రైతు కుటుంబమే కాబట్టి. కానీ అదే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి కాదు నీకెందుకు వైద్యం అని, ఏదంటే ఈయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నీకెందుకు రాజకీయాలు అని అంటే, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి వసూళ్లు చేసే కులం నుంచి వచ్చిన నీకెందుకు, వసూళ్లు చేసిన కులం నుంచి వచ్చిన రౌడీవి, బహుశా వసూళ్లు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రౌడీవి అనుకుంటాను. ఒకసారి వచ్చిన నీకు ఒక రౌడీవి నీకెందుకు వైద్యం అంటే, ఈ కుటుంబం నుంచి వచ్చిన ఒక రౌడీవి నీకెందుకు వైద్యం అంటే, ఆల్రెడీ అప్పటికి రాజశేఖర రెడ్డి డాక్టర్ కాబట్టి, సో ₹1 డాక్టర్ అని పిలిచేవారు అప్పట్లో. చాలా ₹1కే ట్రీట్మెంట్ చేసేవారు అన్న పేరు కూడా ఉంది, చాలా మంచి నేమ్ ఉంది. అలాంటిది నీకు రౌడీ కుటుంబం నుంచి వచ్చిన నీకు వైద్యం ఎందుకు, నువ్వెందుకు డాక్టర్ అయ్యావని చంద్రబాబు నాయుడు అన్నట్టుగా అక్కడ ఆ క్యారెక్టర్లో చూపించే ప్రయత్నం చేసింది. ఇది సీరియస్లీ అబ్జెక్షనబుల్. ఆయన రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి, ఆయన కులాన్ని ఉద్దేశించి, కుటుంబాన్ని ఉద్దేశించి ఇలాంటి కుటుంబం నుంచి వచ్చి నీకెందుకు వైద్యం అని అనటం అనేది తీవ్రమైన కాంట్రవర్సల్ ఇష్యూ. ఇప్పటి వరకు ఈ ట్రైలర్ అనేది ఇంకా జనాల కంట పడలేదు.
పెద్దగా రీచ్ కాలేదు కాబట్టి ఎవరు అబ్జెక్షన్ చేసి ఉండరు. కానీ ఇప్పుడు మనం టెలికాస్ట్ చేసిన తర్వాత బహుశా ఇది ఒక చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంటుంది. తీవ్రమైన అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయిన ఒక ఇన్సిడెంట్ని ఎలాంటి బేస్లెస్గా, ఎలాంటి ఆధారాలు లేకుండా అసలు వైస్రాయ్ హోటల్ నుంచి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డికి ఫోన్ చేశాడని చెప్పడం, లేకపోతే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి నువ్వు ఒక రౌడీ కుటుంబం నుంచి వచ్చిన వాడివి, నువ్వు డాక్టర్ ఎందుకని అనటం, లేకపోతే నాకు సావోరవో తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లో ఒక మేకప్ ఆర్టిస్ట్ కింద నేను చెప్పుల కింద నలిగిపోతున్నానని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి అన్నట్టుగా చూపించడం, ఇవన్నీ కూడా చాలా సీరియస్ అలిగేషన్స్, సీరియస్ డిస్కషన్ పాయింట్స్. సో వీటన్నిటికీ కూడా డైరెక్టర్ దేవకట్ట ఏమని సమాధానం చెప్తారు అనేది చూడాల్సి ఉంటుంది. నిన్నటికి మొన్న ఒక ఈటీటీ ప్లాట్ఫామ్లో ఎయిర్ అనే ప్రోగ్రాం వచ్చింది. ఆల్ ఇండియా ర్యాంక్స్ అను సంథింగ్ ఏదో పేరుతో ఒక ఎయిర్ అనే వెబ్ సిరీస్ వచ్చింది, మన తెలుగు వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్లో ఒక సన్నివేశం ఆంధ్రాలో ఉన్న ఒక సామాజిక వర్గాన్ని ఉపయోగించి, పర్టికులర్గా చౌదరి అనేది బోర్డు మీద నేరుగా రాసి ఆ కులాన్ని కించపరిచే విధంగా కొన్ని సీన్లు తీశారని తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వెబ్ సిరీస్ని ఈటీవీ యాజమాన్యం ఎలా టెలికాస్ట్ చేసిందంటూ తీవ్రమైన విమర్శలు వచ్చిన నేపథ్యంలో చివరికి ఈటీవీ యాజమాన్యం క్షమాపణలు చెప్పి ఆ వెబ్ సిరీస్లో ఆ చౌదరి కులాన్ని ఉద్దేశించి పెట్టిన సన్నివేశాలు తొలగించి క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి డైరెక్టర్ కూడా వచ్చి క్షమాపణ చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆ సీన్స్ అన్నీ కూడా కట్ చేశారు. అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఆ వీడియో అనేది ఎక్కడా లేకుండా చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు మీద తీస్తున్న వాళ్ళ పేర్లు నేరుగా పెట్టినా పెట్టకపోయినా అది రిజంబ్లెన్స్ అనేది చాలా క్లియర్గా కనపడుతోంది. సో వాళ్ళు చూపించిన గెటప్లు కావచ్చు, డైలాగులు కావచ్చు, క్యారెక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అందరికీ తెలిసిందే. కానీ ఈ విధంగా ఆ సీన్లన్నింటినీ కూడా కొత్త అడిషనల్ ఇష్యూస్ని యాడ్ చేసి ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసి దానికి ఏమని సమాధానం చెప్తారు దేవకట్ట అనేది చూడాల్సి ఉంటుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో ఓ పొలిటికల్ వెబ్ సిరీస్ దుమారం రేపుతోంది. ఇద్దరు ప్రముఖ రాజకీయ నేతలపై దర్శకుడు దేవకట్ట దీన్ని రూపొందించడం జరిగింది. అయితే మయసభ పేరుతో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ఆర్ని తలపించేలా ఇందులో పాత్రలు కనిపించబోతూ ఉన్నాయి. చంద్రబాబు క్యారెక్టర్లో ఆది పినిశెట్టి, రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్లో చైతన్యరావు ఉన్నారు. హైదరాబాద్ వైస్రాయ్ హోటల్ సీన్, లక్ష్మీ పార్వతి పాత్రను ఈ సిరీస్లో చూపించడం జరిగింది దేవకట్ట. ఆ సమయంలో వైఎస్ఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నట్లుగా సీన్లు ఉన్నాయి. వైస్రాయ్ హోటల్ నుంచి చంద్రబాబు వైఎస్ఆర్కు ఫోన్ చేసినట్లుగా ట్రైలర్లో ఉంది. నాకు ప్రత్యర్థిగా ఫోన్ చేశావా లేదా ఫ్రెండ్గానా అని వైఎస్ఆర్ పాత్ర ప్రశ్నిస్తే తన పరిస్థితి చావో రేవో తేల్చుకోలేని విధంగా ఉందంటూ ఒకవైపు చంద్రబాబు క్యారెక్టర్ డైలాగ్ రిప్లైగా ఉంది. అయితే 20 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పు కింద నలిగిపోతోందంటూ మరో వివాదాస్పద డైలాగ్ కూడా ఒకవైపు ట్రైలర్లో మనకు క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇవాళ నువ్వు గెలిస్తే అది తన చేతిలో వెన్నుపోటు అనే బాణంలా మారుతోందంటూ వైఎస్ఆర్ డైలాగ్ ఉంది. ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే మాత్రం, ట్రైలర్ చూస్తుంటే మాత్రం చంద్రబాబు వైఎస్ఆర్ మధ్య నిజంగానే ఇంత స్నేహం ఉందా అనేది మాత్రం క్లియర్ కట్గా మనకి క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. వైస్రాయ్ సంక్షోభం సమయంలో వైఎస్ఆర్కు ఇటు చంద్రబాబు ఫోన్ చేశారా అనే అనుమానాలు కూడా ఒకవైపు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రతిపక్ష నేతగా సినిమాలో ఎలా చూపిస్తున్నారు? ఏపీ రాజకీయ చరిత్రను వక్రీకరిస్తున్నారా? ఈ వెబ్ సిరీస్ ద్వారా దేవకట్ట ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏపీలో టీడీపీ, వైసీపీ ఈ వెబ్ సిరీస్ను యాక్సెప్ట్ చేస్తాయా అనే చర్చ ప్రస్తుతం అయితే దుమారం రేపుతోంది.